మందిరంలో వారు పెరిగి సేవ నిమిత్తము మరి కర్నూలు జిల్లా అలాగే గద్వాల జిల్లాలో వారు దేవుడు పరిచయం చేస్తున్నారు. ఆ యొక్క వివాహాన్ని జరిపించడానికి మన మధ్యలోకి ఆహ్వానించబడ్డారు కనుక ప్రేమతో వారు ఆహ్వానిస్తున్నారు. వారు ముందుకొచ్చి ఒక వివాహాన్ని ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ప్రమాణముల ద్వారా, అభిషక్తులైన సేవకులు చేసే ప్రమాణముల ద్వారా వారు జతపరచబడుచుండగా మీరు ఆశీర్వదించి వారి జీవిత కాలమంతయు నీ సన్నిధిలో మీకు నమ్మకంగా జీవించడం సహాయం చేయండి. నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాను. వివాహం జరిగిస్తున్నాను. ఈ సేవకులను బలపరచండి. ఓకే రైట్. మంచి తప్పడం కలిగిన సందర్భం జయపాల్ గారు మీరు నిలబడినటువంటి సంయుక్తను వివాహం చేసుకోవడానికి మీకు అంగీకారమేనా? వినబడలేదు పాస్టర్ గారు. రైట్, మంచిది. పిల్లరా, మరి సోదరుడు దేవుని దాసుడు జయపాల్ గారు తన ఇష్టాన్ని తెలియజేశారు. అలాగే సంయుక్త కూడా తన ఇష్టాన్ని తెలియజేస్తారు. ఓకే, దేవునికి స్తోత్రం. చెప్పడం కంటే దయచేసి క్లాప్స్ నేను తొందరగా ముగిస్తాను. మంచిది. అట్లయితే ఈ అమ్మాయిని ఫోటోగ్రాఫర్స్ కూడా క్షణము
జీవితాంతం వరకు నా భార్యగా అంగీకరిస్తున్నాను. నిన్ను నా సర్వ శరీరంలో ఘనపరిచయను, దేవుని సేవలు, అనేక ఆత్మలను కన్నులకు ప్రయాసపడుటకు దేవుడు నిన్ను నాకు అనుగ్రహించినందుకు ప్రభుకి కృతజ్ఞతలు. సంఘం ఎదుటను, దేవుని ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. జయపాలను మీరు ఇది మొదలుకొని ఈరోజు నుంచి సంఘం ఎదుటను, దేవుని ఎదుటను నా భర్తలుగా అంగీకరిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 27 వరకు ఉన్న వాక్యాన్ని బట్టి నీకు లోబడి ఉండి సేవలో నీతో పాటు శ్రమపడుతూ అనేక ఆత్మలను కనడానికి నీకు తోడుగా సహాయముగా అకుల ప్రెస్ల వలె జీవితాంతం నీకు తోడై ఉంటానని దేవుని ఎదుటను, యేసు ప్రభు ఎదుటను, దేవుని దాసుల ఎదుటను, సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఒంటరిగా ఉండరాదనే జంటగా ఉండనేననే భారతదేశ చట్ట ప్రకారంగా వివాహ మంచి భోజనాలు, పాపవారి మంచి రుచికరమైన భోజనాలు గట్టిగా చెప్పకూడదా? రైట్. మొదటగా ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళే ముందుగా దండేస్తారు. ఓ రైట్, చెప్పకూడదు. ఓకే, చెప్పకూడదు. పరిశీలిపులారా, ఇద్దరు మోకరిస్తారు దేవుడు